ఇన్నర్ జర్నీ. మీరు అడగగానే నాకు అదే వచ్చేసింది. చెప్పేశాను. ఇన్నర్ జర్నీ. దానికి ముందుగా అనిరుద్ధి గారు చెప్పినట్లు నా పేరు శోభ. ఉయ్యూరు మా ఊరు కాదు, మా ఇంటి పేరు. శోభ ఉయ్యూరు. లేకపోతే ఉయ్యూరు శోభ. ఊరు హైదరాబాద్. ఓకే. సో నేను రాసింది 3 పుస్తకాలు. అంటే ఒకటి ఇంగ్లీష్లో ది పవర్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్, ఇంగ్లీష్ బుక్. స్టూడెంట్కి 2, విద్యార్థులు శ్వాస విద్య. సో స్టూడెంట్ కోసం ఈ 2 తెలుగులో. పత్రిజీ ఆజ్ఞ ప్రకారం నా అనుభవాలు, బంధాలు, మోక్షాలు. ఈ 3 నేను రాయడం జరిగింది. తర్వాత ఈ స్టూడెంట్స్కి ఒక ప్రాజెక్ట్ చేశామండి, యాజ్ డైరెక్టెడ్ బై అవర్ గురు పత్రిజీ. ఏమంటే పత్రిజీ ఏం చెప్పారంటే, మనకి తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్లో ఒక 10 లక్షల మంది విద్యార్థులకి ధ్యానం చెప్పి ఈ బుక్స్ని మెటీరియల్ వాళ్ళకి అందచేయాలి అని చెప్పారు. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ 2019 జనవరి నుండి స్టార్ట్ చేశాము. మొన్న లాక్డౌన్ వరకు కూడా 1,50,000 మంది స్టూడెంట్స్కి ధ్యానం అందించాము. స్కూల్స్కి వెళ్ళి ఈ బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. ఒక 10 మెంబర్స్ని టీమ్ ఫామ్ అయ్యి అందరం వెళ్ళి ఈ ప్రాజెక్ట్ చేశాము. నగేష్ గారు, ఉదయలక్ష్మి టీచర్, నగేష్ బిజినెస్ మ్యాన్, వంశీకృష్ణ డాక్టర్, ఇట్లా సాఫ్ట్వేర్, కిషోర్, జశ్వంత్, సాయి, అట్లా అందరం కలిసి, రిటైర్డ్ డిఎస్పి, ఎల్ఐసి రాసింహారెడ్డి గారు, ఒక 10 మెంబర్స్ని వీకెండ్స్ సాటర్డే వెళ్ళి ప్రాజెక్ట్ చేసేవాళ్ళం. సక్సెస్ఫుల్గా లాక్డౌన్ వరకు 1,50,000 స్టూడెంట్స్కి 1,50,000 బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, అవర్ టీమ్, ఇన్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను. ధ్యానము 2006లో స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ధ్యానము, ధ్యాన ప్రచారము, సర్వీసు, స్వాధ్యాయము ఇలా చేస్తూ వెళ్తున్నాను, ఎక్కడ ఆపకుండా. ఎందుకు అంటే మన ఉన్నతి, ఆత్మోన్నతి కోసం మనం చేసుకుంటూ వెళ్ళాలి. సాధన, సర్వీస్, సేవ అన్నీ కూడా మన ఉన్నతి కోసమే. మనం ఎవరిని ఉద్ధరించడానికి అన్నది కాదు, ఉద్ధరేదాత్మ ఆత్మనం అన్నదే ఇక్కడ. సో ఈరోజు టాపిక్ వస్తే ఏమంటే ఇన్నర్ జర్నీ, అంతర ప్రయాణం. అంతర ప్రయాణం ఎలా చేస్తాం? ఇప్పటిదాకా బాహ్య ప్రయాణమే చేసాం. అంతర ప్రయాణం గురించి ఆలోచించి ఉండము కొత్త వాళ్ళు. ఈరోజు మీరు 18 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ధ్యానం ఏంటో తెలిసింది, అంతర ప్రయాణం ఏంటో తెలిసింది. ఆ అంతర ప్రయాణంలో మనం పొందే లాభాలేంటి, ఆ జర్నీ ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం ఈ హాఫ్ అన్ అవర్లో. ఆ తర్వాత 45 మినిట్స్ మెడిటేషన్, ఆ తర్వాత డౌట్స్ ఉంటే అడగండి. అంతర ప్రయాణం, మనం బాహ్య ప్రయాణం చేయాలి అంటే ఫ్రెండ్స్ ఏదో ఒక వెహికల్ పట్టుకోవాలి. ఏరోప్లేన్, బస్, ట్రైన్, కార్, సైకిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే అంతర్ ప్రయాణం చేయాలంటే మనం ఏం తీసుకోవాలి? ఏం పట్టుకోవాలి? శ్వాసని పట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే కళ్ళు మూసి వేళల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని లేక మఠం వేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుతామో
అప్పుడు విశ్వశక్తి విశ్వంలో నుండి మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ఆవాహన జరుగుతుంది అని తెలుసుకున్నాం. ఆ తర్వాత చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఆ తర్వాత మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత దివ్య చక్షు ఉత్తేజం అవుతుంది. ఇదంతా జర్నీ, ఇన్నర్ జర్నీకి దారి. ఓకే, ధ్యానము అనేది. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ తీసుకుంటే మౌనము, సైలెన్స్ అనేది కూడా ఇన్నర్ జర్నీకి దారి చూపిస్తుంది. సైలెన్స్ ఎలా పాటించాలి, మౌనాన్ని ఎలా పాటించాలి అనేది కూడా ఈరోజు మనం కూలంకషంగా తెలుసుకుందాం. ధ్యానం గురించి మీరు ఇన్ని రోజులు తెలుసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, చాలా వివరంగా తెలుసుకొని ఉంటారు. చాలా మంది మాస్టర్స్ ధ్యానము ఎలా చేయాలి, ధ్యానము ఎప్పుడు చేయాలి, లాభాలేంటి ఇలా చెప్పి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. అలాగే సైలెన్స్ అనేది కూడా మనం ఎలా పాటించాలి, మౌనం ఎలా పాటించాలి, పాటిస్తే ఎలాంటి మన జర్నీ ఉంటుంది, లోపలికి మన ప్రయాణం ఎలా సాగుతుంది, ఆ క్రమం ఎలా ఉంటుంది, అంతరయానం అనేది తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తున్నాం, దట్ ఈస్ ధ్యానం. ధీ ప్లస్ యానం అంటే మనలోకి ప్రయాణము, అంతర్ జర్నీ, ఇన్నర్ జర్నీ. అలాగే మౌనంకి వచ్చేసరికి కళ్ళు తెరిచి ఉంటాము, బట్ ఏం చేయాలి, కళ్ళు తెరిచే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నోట్ దిస్ పాయింట్. కళ్ళు తెరిచి శ్వాసని గమనిస్తూ ఉండాలండి. ఆలోచన వస్తే ఆపేయాలి, మరలా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఓకే ఫ్రెండ్స్, ఆలోచన వస్తూ ఉంటుంది. మనం వంట చేస్తూ ఉంటాము, సపోజ్ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. మన పెద్దమ్మాయి దగ్గరకో, బాబు దగ్గరకో, ఇంకొక ఊర్లోకో, అమ్మ దగ్గరకో అట్లా వెళ్ళిపోతుంటాయి. వద్దు, మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టాలి అని దాన్ని వెనక్కి తీసుకొచ్చి మరలా శ్వాసనే గమనించాలి. ఆలోచన క్రమం తగ్గుతుంది. ఓకే, నిరంతరం కళ్ళు తెరిచి కూడా మన ఖాళీ సమయంలో ఆలోచన ఎటో వెళ్తుంటే తీసుకొచ్చి శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. అది మౌనం. అక్కడ మాట్లాడకూడదు, శ్వాసనే గమనించాలి. అది కరెక్ట్ మౌనం, సరి అయిన మౌన సాధన. కొంతమంది టీవీ చూస్తూ నేను మౌనంగా ఉన్నాను అంటారు, అక్కడ మైండ్ పనిచేస్తుంది. బుక్ చదువుతూ మౌనంగా ఉన్నాను అంటారు, పనిచేస్తుంది. సో వైల్ యూ రీడ్ ఓన్లీ. బుక్ చదివేటప్పుడు పుస్తకాన్ని చక్కగా చదవండి, దానిలో లీనమై చదవండి. అది చదివేటప్పుడు అది మాత్రమే చేశారనుకో, ఇంకా ఈ శ్వాస మీద ధ్యాసతో మనకు సంబంధం ఉండదు. పని చేసేటప్పుడు పనిని మాత్రమే చేయాలి. వైల్ యు వర్క్ ఓన్లీ, వైల్ యు వాక్ ఓన్లీ. నడిచేటప్పుడు నడవడం మాత్రమే చేయాలి. కానీ మనం ఏం చేస్తామండి, నడుస్తూ చక్కగా పిచ్చపట్టి ఆ రోజు న్యూస్ అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం, కబుర్లన్నీ అవసరమైన అవసరం లేని కదా. అలా కాకుండా మనం ఏం చేయాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి, మాట్లాడకూడదు, ఇంకొక ఆలోచన చేయకూడదు. ఆలోచన వస్తే ఆపేయాలి. అది సరి అయిన మౌనం. అప్పుడు ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత ఈ ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. క్రమంగా మైండ్ జీరో అయిపోతుంది, చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. కళ్ళు తెరిచి కూడా మీరేం చేయాలి అంటే, రోజు ఒక సాధన పెట్టుకోండి. రోజులో అస్సలు అలవాటు లేని వాళ్ళు మౌనం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మీరేం చేస్తారు అంటే, ఒక 10 నిమిషాల దగ్గర నుండి స్టార్ట్ చేయండి. ఈరోజు నేను ఒక బోర్డు మీద రాసుకోండి, చిన్న అట్ట మీద, ప్యాడ్ మీద, మౌనంగా ఉన్నాను అంతే. అక్కడ పెట్టండి.
ఎవరన్నా వచ్చి మాట్లాడినా, నైబర్స్ వచ్చి మాట్లాడినా, ఇంట్లో వాళ్ళు మాట్లాడినా అది చూపించండి. డోంట్ సే ఎనీ వర్డ్, జస్ట్ షో ఇట్. ఓకే, అలా ప్రాక్టీస్ చేయండి 10 నిమిషాల దగ్గర నుండి. లేదు మీరు ఉండగలను అంటే 1 అవర్, 2 అవర్స్ అలా పెట్టుకోండి. మీ ఖాళీ సమయంలో ఆలోచనల్ని ఎటో పంపించకుండా అలా సాధన మొదలు పెట్టండి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం చేయాలి? కళ్ళు తెరిచి మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచన వస్తే ఆపేయాలి. కళ్ళు తెరిచి చేసేదే శ్వాస మీద ధ్యాస సాధన మౌనము, సరి అయిన మౌనము. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస చేసే సాధన ధ్యానము. ఈ రెండు కూడా అంతరయానము. ఓకే, ఇన్నర్ జర్నీకి 2 మార్గాలు, అది ఒకటి, ఇది ఒకటి. ఎప్పుడైతే ఈ మౌనంలో వెళ్తూ ఉంటామో ఏమవుతుంది? విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము. ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అట్రాక్ట్ చేసి తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ వస్తుందో అదేం చేస్తుంది? మైండ్ ని యొక్క పవర్ ని పెంచుతుంది. హయ్యర్ లెవెల్ మైండ్ ని చేస్తుంది. మన మైండ్ హయ్యర్ లెవెల్లో ఎనర్జీలో ఉండే విధంగా చేస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే హయ్యర్ లెవెల్ మైండ్ మనకు ఉంటుందో మనకేమవుతుంది? అది ఆత్మశక్తి దగ్గరికి వెళ్ళి ఆత్మశక్తి ఇంక్రీజ్ అవుతుంది, బలోపేతం చేస్తుంది ఆత్మని, ఆత్మశక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి వస్తుందో అప్పుడు మనకేమవుతుంది? ఆటోమేటిక్ గా మన మైండ్ పాజిటివ్ థింకింగ్ చేస్తుంది, మన మాట పాజిటివ్ గా వస్తుంది, నెగటివ్ రావు, తగ్గిపోతాయి. ఓకే, ఎప్పుడైతే పాజిటివ్ గా మాట వస్తుంది, ఆలోచన వస్తుందో దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? మనకి హ్యాపీనెస్ ఉంటుంది, అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటాయి, అన్ని పనులు కూడా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఎప్పుడైతే ఇలా వస్తూ ఉంటామో మనకేమవుతుంది? మైండ్ యొక్క ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో మైండ్ ఫ్యాకల్టీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్, వాట్ ఇస్ ద మైండ్ ఫ్యాకల్టీ? కాన్సన్ట్రేషన్, మెమొరీ పవర్, పాజిటివ్ థింకింగ్, విల్ పవర్, దీస్ ఆర్ ఆల్ మైండ్ ఫ్యాకల్టీ. ఓకే, ఈ మైండ్ ఫ్యాకల్టీ బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ ఫ్యాకల్టీ డెవలప్ అవుతుందో మన దగ్గర సృజనాత్మకత, క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆత్మశక్తి కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఆత్మ బలంతో మన క్రియేటివిటీ పెరిగి మనం ఏం చేస్తాము? ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మన సహజ స్థితికి వస్తాం, అంటే ఆత్మస్థితిని చేరుకుంటాం. ఓకే, ఈ ఇన్నర్ జర్నీ ధ్యానం ద్వారా కానివ్వండి, మౌనం ద్వారా కానివ్వండి, ఈ రెండు కూడా 2 మార్గాలు అంతర్యానానికి, ఇన్నర్ జర్నీకి. ఓకే, ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి పెరుగుతుందో మనలో ఇంట్యూషన్ అంటే అంతర్బోధ అంటారు, వినిపిస్తూ ఉంటుంది, అంతర్వాణి వినిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే మన దగ్గర విశ్వశక్తిని సైలెన్స్ లో ఉండి, మౌనంలో ఉండి విశ్వశక్తి ధారాళంగా తీసుకుంటూ ఉంటామో ఇక్కడ శక్తి ఎనర్జీ వేస్ట్ అవ్వదు. మాటలు ఉండవు కదా, మాట్లాడవలసిన మాటలు ఆగిపోతాయి, అన్నెసరీ అవసరం లేని మాటలు ఆగిపోతాయి. ఆ విధంగా శక్తి అంతా స్టోర్ అయిపోతుంది, మన దగ్గర ఉండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ శక్తి ఉండిపోతుందో మన మైండ్ ఏమవుతుందో తెలుసా? ఒక సారవంతమైన భూమిలా తయారవుతుంది, ఫెర్టిల్ ల్యాండ్, సారవంతమైన భూమి అయిపోతుంది మన మైండ్. ఆ సారవంత భూమిలో మనం ఏం చేస్తామండి? యాజ్ ఏ ఫార్మర్ మంచి సీడ్స్ ని వేస్తాం. ఏ సీడ్స్ కావాలో అవి వేస్తాము, చక్కగా ఫలవంతం అవుతాయి, వెరీ గుడ్ ప్రొడ్యూస్ వస్తుంది. ఓకే, లాట్ ఆఫ్ ప్రొడ్యూస్ వస్తుంది. అట్లనే మన సారవంతమైన మైండ్ లో, అంటే ఆలోచన, పనికి రాని ఆలోచనలు లేని మన మైండ్ లో ఏం చేయాలి? ఇప్పుడు మనం
ఈ ఫెర్టిల్ ల్యాండ్ లో ఏం చేయాలి? మంచి సీడ్స్ వేయాలి. ఏమేద్దాము? గెస్ ఇట్. ఏమేద్దాము అంటే చక్కటి ఆలోచన పెడదాం. పాజిటివ్ ఆలోచనల్ని ఉంచుదాము. నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి కదా, ఆ ఆలోచన ప్లేస్ లో పాజిటివ్ ఆలోచన పెడదాం. అలాగే భయమైన ఆలోచన వస్తుంది అనుకోండి, ఆనందకరమైన ఆలోచన పెడదాం. హ్యాపీ థాట్ పెడదాం. మీ దగ్గర ఏమైనా ఉంటాయి కదా ఇంట్లో, ఫ్యామిలీలో, ఆనందకరమైన ఆలోచనని గుర్తు తెచ్చుకోండి, పెట్టండి. లేదా మంచి అవ్వాలి అని సంకల్పించుకోండి. ఒక ఆనందకరమైంది, హ్యాపీ దీన్ని క్రియేట్ చేయండి, థాట్ని. ఓకే, అలాగా ఈ నెగటివ్ ప్లేస్ లో పాజిటివ్ని పెడదాము, అన్హ్యాపీ ప్లేస్ లో హ్యాపీనెస్ ని ఉంచుదాము ఆలోచన విధానంలో. మరలా ఫర్గివ్నెస్, క్షమించే గుణాన్ని పెడదామండి ఆ సారవంతమైన మైండ్లో, సెటిల్ మైండ్లో. ఫర్గివ్నెస్ అది అసలు పెట్టం మనం. క్షమించే లక్షణమే లేదు మన దగ్గర అని అన్న స్థితిలో ఉంటామండి. బిఫోర్ మెడిటేషన్ ఏదో ఉన్న కొంచెం శాతమే ఉంటుంది, 100% ఉండదు, కనీసం 90 అయినా ఉండదు. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని ఎనర్జెటిక్ గా తయారవుతామో, ఆత్మ శక్తివంతంగా అవుతుందో, మైండ్ జీరో అవుతుందో, అప్పుడు మనకి చక్కటి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, క్షమించే తత్వం కూడా వస్తుంది. ఓకే, అది కావాలి. ఫస్ట్ క్షమించడం నేర్చుకుందాం. సో ఈ ఫెర్టిల్ ల్యాండ్ లో ఏమేమి పెట్టాలో కొంచెం గమనించండి, జాగ్రత్తగా వినండి. ప్రేమని పెడదాం, లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, కైండ్నెస్, ఇంకా ఉదారతత్వం. అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే మన ఫ్యామిలీయే, నా బాబు, నేను, నా హస్బెండ్, నా వైఫ్, ఇట్లనే. అదే కైండ్నెస్ అంటే దాటి, మన ఇంటి పరిధి దాటి, అంటే యానిమల్స్, బర్డ్స్, ఫిష్, వాటర్ యానిమల్స్, అన్నిటి యందు, సర్వజీవుల యందు, వితౌట్ లిమిటేషన్, అన్లిమిటెడ్ అన్కండిషనల్ లవ్నే కైండ్నెస్ అంటారు. ఓకే, సో అది పెడదాం, లవ్ పెడదాము, లవ్ అండ్ ఎఫెక్షన్, కైండ్నెస్, ఫర్గివ్నెస్, థ్యాంక్ఫుల్నెస్. మనకి ఏదైనా ఇప్పుడు చూడండి, ట్రీస్ మనకి ఎంత ఇస్తున్నాయి, షాడో ఇస్తున్నాయి, ఫ్రూట్స్ ఇస్తున్నాయి, లీవ్స్ ఇస్తున్నాయి, ఎవ్రీథింగ్ దే ఆర్ గివింగ్. సో థ్యాంక్ఫుల్నెస్ ఎప్పుడైనా చెప్పామా? ఏదో వస్తుంది, తింటున్నాము, పోసుకుంటున్నాము, మన గార్డెన్ లో అయినా వేస్తున్నాము, చూస్తున్నాము. ఓకే, రైట్, అది థ్యాంక్ఫుల్నెస్. మనుషులకైనా మనకి అమ్మ ఎన్ని చేస్తుంది, నాన్న ఎన్ని చేశారు, హస్బెండ్ ఎంత చేస్తారు, వైఫ్ ఎంత చేస్తుంది, చిల్డ్రన్ ఎంత చేస్తారు, ఎంతో కొంత చేస్తారు. మన ఎక్స్పెక్టేషన్ అంతవరకు, వాళ్ళు ఎంత చేస్తే అంత తీసుకొని వి షుడ్ షో థ్యాంక్ఫుల్నెస్, వి షుడ్ షో గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి. ఓకే, అలాగే నేచర్ కి సన్, మూన్ లైటింగ్ ఇస్తున్నాయి, సూర్యరశ్మి ఎంత ఇస్తుందండి. సన్ లేకుంటే అసలు లైఫే లేదు, సృష్టి లేదు అన్నంతగా ఉంటుంది, నేచరే లేదు. కాబట్టి ఏ రోజైనా మనం గ్రాటిట్యూడ్ చెప్పామా, చూపించామా, థ్యాంక్ఫుల్నెస్ చెప్పామా, ఉన్నామా? నథింగ్. ఏదో ఒరవడి అలా వెళ్తుంది జీవన ప్రవాహం కదా, స్పీడ్గా. ఈ రోజు నుండి ఇవన్నీ నోట్ చేసుకొని చక్కగా ఫాలో అవ్వాలి. మనం ధ్యానం చేస్తున్నాము గంటలు అనేది కాదు ఇక్కడ. ఆ ధ్యానం చేస్తూ, మౌనం పాటిస్తూ, అంతర్యానంలోకి వెళ్తూ, ఇప్పుడు దాకా బాహ్య ప్రపంచంలోనే అన్ని రౌండ్స్ వేసాం. ఓకే, ఇప్పుడు అంతరంగా, ఇంకా బాహ్య ప్రపంచం కన్నా అంతర ప్రపంచం చాలా విశాలమైనది, చాలా పవర్ఫుల్, చాలా విలువైనది అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, నోట్ దిస్ పాయింట్. మీరు చక్కగా ఇది నోట్ చేసుకొని ఫాలో అవ్వాలి. విన్నాము కాదు, ఎన్ని క్లాసులు విన్నాము, ఎన్ని బుక్స్ చదివాము, ఎంతమంది దగ్గర శిష్యరికం చేశాము అన్నది కాదు ఇక్కడ. మనం ఎంత విన్నాము, ఎంత చదివాము,
దానిని ఆచరణలో ఎంతవరకు పెడుతున్నాము, మన రోజు లైఫ్లో, డే టు డే లైఫ్లో ఎంతవరకు ఆచరిస్తున్నాము అన్నది మనం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అందుకని ఆచరణ పెడదాం. ఓకే, ఈ ఫెర్టిల్ మైండ్లో లవ్ అండ్ ఎఫెక్షన్, కైండ్నెస్, థ్యాంక్ఫుల్నెస్, ఫర్గివ్నెస్, క్షమించడం ఒకటి చేయాలండి. అది మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది. ఈ రోజు నుంచి మనని ఎంత హింస పెట్టిన వారినైనా సరే క్షమించేద్దాం. ఏమైపోతుంది చూడండి, అప్పుడు మనము ఉన్నతీకరించబడతాం, ఇంకా అప్లిఫ్ట్మెంట్ వస్తుంది మనకి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ మన దగ్గరే జరుగుతుంది. క్షమించడం వల్ల వాళ్ళనేదో ఉద్ధరిస్తున్నాం అన్నది కాదు ఇక్కడ పాయింట్. మనని మనం ఉన్నతీకరించుకుంటాము. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఉన్నతంగా తయారవుతాం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆ మార్గము సరళమైపోతుంది ఎప్పుడైతే మనం క్షమించడం మొదలు పెడతాము, ఎవరినైనా సరే. ఓకే, ఇది ఆచరిద్దాము ఈ రోజు నుండి. ఈ పాయింట్స్ అన్ని, ఈ క్వాలిటీస్ అన్నిటిని కూడా ఏమంటారు, డివైన్ క్వాలిటీస్ అంటారు. ఎప్పుడైతే ఈ డివైన్ క్వాలిటీస్ ని మన ఫెర్టిల్ మైండ్ లో ఉంచామనుకోండి, ఈరోజు సీడ్, ఈరోజు ఏం చేద్దాము, నాటుదామండి, తర్వాత ప్లాంట్ అవుతుంది, ఆ తర్వాత ట్రీ అవుతుంది, ఆ తర్వాత ఫ్రూట్స్ వస్తాయి. వీ విల్ ఎంజాయ్ దెన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వే. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ మైండ్ ఫ్యాకల్టీ డెవలప్ అవుతుందో, మైండ్ ఇంత చక్కగా తయారవుతుందో, వితౌట్ నెగటివిటీ, వితౌట్ సారోనెస్, వితౌట్ డిప్రెషన్, ఇవన్నీ పోతాయన్నమాట. బై డూయింగ్ సైలెన్స్ అండ్ బై డూయింగ్ ప్రాపర్ మెడిటేషన్. ప్రాపర్ సైలెన్స్, ప్రాపర్ మెడిటేషన్, ప్రాపర్ గా ఉండాలి. సరి అయిన ధ్యానము, సరి అయిన మౌనము. ఓకే, ఇవి అంతర్యానానికి, ఇన్నర్ జర్నీకి మార్గాలు. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు జీసస్ ఏం చెప్పారు, బీ లైక్ ఏ చైల్డ్. మీరు చిన్న పిల్లల మనస్తత్వం అయితే కానీ, అన్లెస్ యు బికమ్ చైల్డ్ యు కాంట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు చిన్న పాపాయివి అయితే కానీ నీవు దైవ సామ్రాజ్యంలోనికి, దేవుని సామ్రాజ్యంలోనికి ప్రయాణించలేవు, ఎంటర్ అవ్వలేవు, ప్రవేశించలేవు అని చెప్తారు. అంటే చిన్నపిల్లలు అవ్వడం అంటే చైల్డిష్ మెంటాలిటీ అయిపోవాలి. ఎప్పుడు అవుతాము, చిన్నపిల్లలు చూడండి, కొట్టామనుకోండి, తిట్టామనుకోండి, చిన్న పాపాయిని, బాబుని, వాళ్ళు ఏం చేస్తారు, ఆ కక్ష పెట్టుకుంటారా, పెట్టుకోరు. వెంటనే రానన్నా అని 5 minutes తర్వాత పిలిచామనుకో మళ్ళీ వచ్చేస్తారు, పిలవకపోయినా వచ్చేస్తారు మన దగ్గర కదా. అంటే వాళ్ళు దే హ్యాడ్ ఫర్గివ్నెస్. అది ఒక్కటి పెట్టుకోవాలి, అది మనల్ని చాలా ఎత్తుకి తీసుకెళ్తుంది, క్షమించే గుణం అనేది. ఓకే ఫ్రెండ్స్, అది ఒకటి చేద్దాము. ఇలాగా ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ వెళ్తామో మనకేమవుతుంది, లోపల ఇంట్యూషన్, అంతర్బోధ అంటారు. ఆ అంతర్బోధ ఏమవుతుందంటే మన పూర్ణాత్మకి కనెక్ట్ అయి ఉంటుంది. పూర్ణాత్మ నుండి వచ్చే మెసేజ్ల్ని తీసుకుంటుందండి, మనకు అందిస్తుంది. ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో నాకు మెసేజ్ వచ్చింది అని చెప్తారు, నాకు విజన్ వచ్చింది అని చెప్తారు. చూడండి, అవన్నీ అనుభవాలన్నమాట, ఎక్స్పీరియన్సెస్. మీరేం చేయాలి, దానిని వినడం నేర్చుకోవాలి. దానిని వినడం నేర్చుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్, లాట్ ఆఫ్ అవేర్నెస్. నీ దగ్గర అవేర్నెస్ ఉంటేనే, అవేర్నెస్ అంటే ఎరుక ఉంటేనే ఆ యొక్క ఇంట్యూషన్ ని, అంతర్బోధని మనం వినగలుగుతాం. అందుకని ఎప్పుడైతే మనం ఈ సైలెన్స్, మౌన మార్గంలో వెళ్తుంటాం, సరి అయిన మౌనం చేస్తూ ఉంటామో మనకి ఆ అంతర్బోధ వినిపిస్తుంది. సరి అయిన ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ఇంట్యూషన్, అంతర్బోధని మనం వినగలుగుతాం. అంటే ఏంటి, మనం ఒక పని చేయాల్సి వచ్చి ఉంటుంది, ఆ పని చేయడానికి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, మన దగ్గర డ్యుయాలిటీ ఉంటుంది, 2 మార్గాలు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి. ఇటు వెళ్దామా, అటు వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా. Then we should get confusion. At that time, what we have to do? We should do 2 or 5 minutes meditation or be in silence. ఆ పని చేయబోయే ముందర, అది అటెండ్ అవ్వబోయే ముందర ఒక 5 నిమిషాలు లేకపోతే 2 నిమిషాలు సైలెన్స్ గా ఉండి మన లోపల ఏ నిర్ణయం వస్తుందో చూసుకోవాలి. లేదా మనం
5 నిమిషాలు లేదా 3 నిమిషాలు ధ్యానం చేయాలి కళ్ళు మూసుకొని. ఈ 2 అంతర్యానానికి. ఇన్నర్ జర్నీ కదా! లోపల ఏం జరుగుతుందో కదా! మన లోపల ప్రపంచం తెలియాలి కదా! లోపల ప్రపంచానికి ఏం కావాలో, అది ఏమిస్తుందో తీసుకోవాలి. దానికి ఏం కావాలో మనం ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఎప్పుడైతే అంతర్ప్రపంచంలోకి ఇలా వెళ్తామో, అది చెప్పేది మనం వినాలంటే, తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి అంటే మనకి అవేర్‌నెస్ ఉండాలి. ఎరుకను తెలుసుకుందాం. ఎరుక పెట్టుకుందాం. ఆ ఎరుకతో ఈ ఇంట్యూషన్, అంతర్బోధన గమనించి అక్కడ వచ్చే ఆలోచనని తీసుకొని మనం దాని ప్రకారమే వెళ్తూ ఉంటే ఇప్పుడు ఉన్న జీవితం కన్నా కూడా చాలా అద్భుతమైన జీవితాన్ని మనం జీవిస్తామండి. ఇట్స్ ట్రూ. వెరీ షూర్. ఐఎమ్ టెల్లింగ్ బై మై ఎక్స్‌పీరియన్సెస్. ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఇంట్యూషనే చెప్పేది. ఒక 3 నెలలు ధ్యానం చేసిన తర్వాత. అట్లా నేను ఇంట్యూషన్‌నే ఫాలో అవుతూ వచ్చాను. అప్పటిదాకా అందరిని అడిగేదాన్ని. మా అక్కని అడిగేదాన్ని, అన్నయ్యని అడిగేదాన్ని, ఫ్రెండ్స్‌కి తక్కువ. అంటే ఫ్యామిలీ మ్యాటర్ బయటికి చెప్పకూడదు కాబట్టి కొన్ని ఫ్రెండ్స్‌తో అన్ని డిస్కస్ చేయలేము. ఆఫీస్ ఫ్రెండ్స్ అలాగా. సో, అయితే వీళ్ళని అడగడం జరిగేది. వాళ్ళ దగ్గర నుండి సలహాలు తీసుకొని దాన్ని ఫాలో అవుతూ వచ్చేదాన్ని. ఎప్పుడైతే నేను ధ్యానం సరియైన ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సైలెన్స్‌ని ఫాలో అవుతూ వెళ్ళానో, మౌనాన్ని, నాకే ఇంట్యూషన్ చెప్పేది. యూ డూ లైక్ దిస్. ఆ డ్యుయాలిటీ పోయేది. వన్నెస్ వచ్చేది. ఒక్కటే తెలిసేదనమాట. ఆ తర్వాత వన్నెస్ అన్నాం కదా! ఇప్పుడు ఆ వన్నెస్ ఏంటి? మనం ఏం చేస్తాము? వన్నెస్ అంటే అన్నిటిని ప్రేమించగలగాలి. అంతా నేనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. తత్వమసి. అంతా నేనై ఉన్నాను. అన్నిట్లో నేనే ఉన్నాను. నాలో అదే ఉంది. అన్న వన్నెస్ రావాలి ఫీల్. అన్నంతగా మనం ధ్యాన సాధన చేయాలి. మౌన సాధన చేయాలి. మన వరకే చూసుకోవడం కాదు. లిమిటెడ్ నుండి అన్‌లిమిటెడ్‌కెళ్ళాలి. కండిషన్ నుండి అన్‌కండిషన్‌కెళ్ళాలి. అప్పుడు వన్నెస్. ఓకే ఫ్రెండ్స్? సో, ఎప్పుడైతే ఇవన్నీ సరి అయిన విధంగా చేసుకుంటూ మనం పాటిస్తూ వెళ్తామో చక్కగా వన్నెస్‌ని రీచ్ అవుతాము. ఓకే. ఇలాగా ఇన్నర్ జర్నీ మనకి ఇక్కడ ఈ అంతరయానంలో అంటే ఇన్నర్ జర్నీలో లోపలి ప్రయాణంలో మనం ఏం చేయాలంటే కొన్ని గమనించుకుంటూ వెళ్తున్నట్లయితే చాలా మైన్యూట్ అండి. మైక్రో థింకింగ్, అన్నెసరీ థింకింగ్ కూడా ఉండొద్దు మన దగ్గర. అన్నంతగా సాధనకి రీచ్ అవ్వాలి మనం. మైన్యూట్ కూడా ఉండొద్దు. అన్నెసరీ థింకింగ్. ఐ మీన్ ఎప్పుడైతే మనకి పనికిరాని ఆలోచన, నెగెటివ్ ఆలోచన, భయంకరమైన ఆలోచన, అన్‌హ్యాపీ ఆలోచన వస్తుందో వెంటనే మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సైలెన్స్‌లో ఉండి. అదే సైలెన్స్. ఓకే. మాటలు ఎప్పుడైతే మనం ఇలా వెళ్తూ ఉంటామో, వెళుతున్న క్రమంలో, మార్గంలో మనకి కనిపించేవి, ఎదురయ్యేవి పరిస్థితులు అవనివ్వండి, మనుషులు అవ్వనండి, థింగ్స్ అవ్వనివ్వండి, అన్నిటిని యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనలో ఉన్న పాతదనాన్ని, పనికిరానితనాన్ని, అవసరం లేని విషయాలను, అవసరం లేని దానిని బయటికి పంపించేయాలి. కొత్తదనాన్ని, అవసరమైన దాన్ని లోపలికి ఆహ్వానించాలి. ఓకే ఫ్రెండ్స్? ఇది కూడా మనం ఆచరణలో పెట్టుకోవాలి. మన జీవన గమనంలో మనం వెళుతున్న ప్రయాణంలో ఏవైతే తారసపడతాయో వస్తువులు అవ్వనివ్వండి, కొత్త మనుషులు అవ్వనివ్వండి, కొత్త పరిస్థితులు అవ్వనివ్వండి, వాటన్నిటిని ఆనందంగా ఆహ్వానించాలండి మన లోపలికి, మన జీవితంలోకి. ఓకే. ఇక్కడ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ చెప్తారు. మన జీవన గమనంలో అల్లుకుపోయిన మనుషులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, జంతువులు కానివ్వండి,
పక్షులు కానివ్వండి, అన్నిటినీ మీరు మీ లోపలికి, మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఎలాంటి కండిషన్స్ లేకుండా అని చెప్పడం జరుగుతుంది. ఓకే. మరలా ఇక్కడేమంటే మనం అన్నిటిని నిరోధిస్తాం. నిర్ణయాత్మక డెసిషన్స్ ఉంటాయి ఎక్కువ. నేను ఇంతే ఉంటాను. నేను ఇలాగే ఉంటాను. నాకు ఇలాగే బాగుంది. వద్దు. ఈ మౌనం ఏం చేయాలంటే మనని మార్పు వచ్చింది అని చూసుకోవాలంటే మన నిర్ణయాలన్నీ మారిపోవాలి. పనికిరాని నిర్ణయాలు, లిమిటెడ్ నిర్ణయాలు మారిపోవాలి. ఓకే. నిర్ణయాలు మారిపోవాలి. ఆలోచనలు ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే అనంతం. ఎండింగ్ ఎక్కడైతే చివరి ఆలోచన ఆగిపోతుందో అక్కడి దాకా దాన్ని ఫాలో అవ్వాలి. కట్ చేస్తాము. అవ్వకపోతే అసలు ఏంటి దీని సంగతి అని అక్కడి దాకా చూసి ఇది అవసరమా నాకు? ఇంత టైం వేస్ట్, ఇంత ఎనర్జీ వేస్ట్. వై ఐఎమ్ గోయింగ్ అలాంగ్ విత్ దిస్ థాట్ అని మనకి అవేర్నెస్తో కమ్ బ్యాక్ క్విక్లీ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆర్ అబ్జర్వ్ అవర్ బ్రెత్. దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, అలా చేయాలి. ఆలోచనలు చివరి ఎక్కడ దాకా ఆగుతుందా అక్కడ దాకా వెళ్ళిపోయి కమ్ బ్యాక్. అప్పుడు ఇంకెక్కడ ఉంటుంది ఆలోచన? ఉండదు. దిస్ ఇస్ ద అనదర్ వే. మరలా కట్ చేయడం ఒక్క వే. ఇలా చూసుకుంటూ ఆలోచనని తగ్గించి ఆ తర్వాత రహితం చేసుకోవాలి, జీరో చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం? ఈ మౌన మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో, ఇన్నర్ జర్నీలో మనకి ఏ వస్తున్నా సరే వాటిని ఆహ్వానించాలి, రానివ్వాలి. ఆ వచ్చేది మన యొక్క ఆత్మ ఉన్నతికే, మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికే అనే ఒక్క విషయాన్ని మనం ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి ఎరుకతో. ప్రతిదీ కూడా. అక్కడ ఏం చేయాలి? ఒక నిమిషము, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆగి ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? ఈ వచ్చే దాని నుండి, ఈ మనిషి వచ్చారనుకో, కొత్త వ్యక్తి లింక్ అయింది మనకి వారితో. అసలు ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? లేకుంటే బంధంలో పడిపోతున్నానా అని మనని మనం చూసుకోగలగాలి అనేది వస్తుంది ఈ ఇన్నర్ జర్నీ వలన. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం చేస్తుంది. మనం అనుకుంటాము చాలా పర్ఫెక్ట్ అనుకుంటాము, చాలా కైండ్ హార్ట్ అనుకుంటాము, కానీ అబద్ధం. అంత పర్ఫెక్ట్ ఏం ఉండము. ఎప్పుడైతే మౌనం కూడా చేస్తామో, సరి అయిన మౌనం చేస్తామో, సరి అయిన ధ్యానంతో పాటు, అప్పుడు తెలుస్తుంది నా దగ్గర ఇంకా నా లోపల అరిషడ్ వర్గాలు ఉన్నాయి, జలస్ ఉంది. ఫలానా వాళ్ళు బెంజ్ కార్ కొన్నారు అంటే, అబ్బా వీడు మొన్నగాక నిన్న వచ్చాడు, అప్పుడే బెంజ్ కార్ కొన్నాడు, నేను ఇన్ని ఇయర్స్ నుండి ఆఫీసర్గా పనిచేస్తున్నాను, చిన్న ఇది కూడా లేదే అని ఆ జలస్ రావద్దు. అక్కడ ఏముండాలి? మనకి హ్యాపీ ఫీల్ అవ్వాలి. చక్కగా లెట్ హిమ్ ఎంజాయ్. కొనుక్కున్నాడు, ఎంజాయ్ చేస్తాడు, ఏమైంది అన్నంతగా మనం సరళమైపోవాలి. ఓకే. అలాగా జలస్ ఉండొద్దు, కోపం ఉండొద్దు, బాధ ఉండొద్దు, దుఃఖం ఉండొద్దు. ఇవన్నిటి నుండి మనం బయటకు వచ్చేయాలి. అవి అవేర్నెస్ ఎరుకతో చూసుకుంటూ రావాలి. దానికి మౌన సాధన చాలా బాగా పనిచేస్తుందండి. నా విషయానికి వస్తే మరి టైం అయిపోతుందేమో, ఇంకొక 5 నిమిషాలు చెప్తాను. ఇదంతా ఇన్నర్ జర్నీ ప్రాసెస్ ఉంటుంది ధ్యానం ద్వారా, మౌనం ద్వారా. ఇక ధ్యానం ద్వారా వచ్చే లాభాలు అంటారా? అక్షయ పాత్ర. ధ్యానము అనేది శ్వాస మీద ధ్యాస. ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర అండి. అక్షయ పాత్రలో ఏం తీసుకుంటూ ఉంటామో ఇంకా ఇస్తూనే ఉంటుంది. జస్ట్ లైక్ దాట్.
ఇన్ మై లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్. ఐ ఎంజాయిడ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏం చేయాలి అంటే వన్ మోర్ పాయింట్, ఈ క్షణంలో ఉందాం. లివ్ ఇన్ ప్రజెంట్. ఈ క్షణంలో ఉన్నాము అంటే మీరు మౌనం ఒకటి, ధ్యానంతో పాటు సరి అయిన మౌనం ఒకటి, ఈ క్షణంలో ఉండడం ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుండే. ఇప్పుడే వచ్చారు కదా ధ్యానంలోకి, చేసుకోండి. అసలు అద్భుతాన్ని చూస్తారు. జీవిత మాధుర్యం ఏంటో మీకు అర్థమైపోతుంది. జీవితం అంతా సరళమైపోతుంది. లైఫ్ ఇంత లైట్‌గా ఉంటుందా? ఇప్పటిదాకా ఏదో బతుకుతున్నారా బాబు అన్నట్టుంటుంది. భయంతో ఉంటుంది, బాధతో ఉంటుంది, దుఃఖంతో ఉంటుంది, కోపంతో ఉంటుంది. కానీ ఇప్పటి నుండి ఇవి ఆచరించండి. సరైన ధ్యానము, సరి అయిన మౌనము, లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమాని భవ, ప్రస్తుత క్షణంలో ఉండడం అని ఏం లేదు. అది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ క్షణంలో ఉన్నానండి అంటే ఏం చేయాలి? బీ విత్ అవర్ బ్రెత్. మన శ్వాసతో మనం ఉండడమే కళ్ళు తెరిచి. అప్పుడు వెనక్కి పాస్ట్‌కి వెళ్ళము, ఫ్యూచర్‌కి వెళ్ళము. ఈ క్షణంలోనే ఉంటాము. ఇంకా ఆలోచన ఎక్కడ? అంటే అప్పుడేం చేయాలి? మన శ్వాసని మనం గమనించాలి. చూడండి ఎంత సింపుల్ టెక్నిక్. ఇంత చక్కటి ధ్యానం మనకు అందించిన ఆ పత్రిజీ గారికి శతసహస్ర కోటి వందనాలండి. జీవితాన్ని ఇంత మధురంగా, ఇంత సరళంగా జీవించొచ్చు అనేది చక్కగా తెలియజేసిందండి ఆ ధ్యానం. పత్రిజీ అందించిన ఆ ధ్యానం. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ ఇన్నర్ జర్నీ ఏమైంది? ఎంతసేపు మాట్లాడాలి? ఐ మీన్ అదే అయిపోయింది. ఒక 5 మినిట్స్ తీసుకుంటాను. ఈ ఇన్నర్ జర్నీ నా విషయంలో ఎలా హెల్ప్ చేసింది అంటే, చాలా దుఃఖం నుండి, కోపం నుండి, అసూయ నుండి, అన్నిటి నుండి బయటకు వచ్చేలా చేసింది. కండిషనల్ లవ్ నుండి అన్‌కండిషనల్ లవ్‌కి రీచ్ అయ్యేలా చేసిందండి. అన్నిటిని నన్ను నేను ప్రేమించుకోవడం వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని ప్రేమించడం వచ్చింది వితౌట్ కండిషన్. అది అద్భుతం అనిపించింది. చాలా లైఫ్ అయితే సరళం అయిపోయింది, లైట్ అయిపోయింది. ఇంత ఈజీగా బ్రతకడం అనిపించిందండి. తర్వాత ఈ క్షణంలో ఉండడం అద్భుతంగా వచ్చింది మౌన సాధన వలన. నేను 2013 నుండి సీరియస్‌గా చేశానన్నమాట. మౌనం పాటించాను. అప్పట్లో ఒక గంట పెట్టుకోవడానికి చాలా కష్టమయ్యేది. గంటలో ఎక్కడ తేడా రావద్దు. ఆ గంటలో 60 మినిట్స్ బీ విత్ అవర్ బ్రెత్, విత్ ఓపెన్ ఐస్. చూడండి ఎంత కష్టం. అయినా సరే ఐ ట్రైడ్ ఎ లాట్. ఐ గాట్ వెరీ గుడ్ రిజల్ట్. తర్వాత 14లో వర్తమాని బుక్ చదివాను. మీరు కూడా చదవండి అందరూ. ఎక్కట్ టోల్ రైటర్. ఈ క్షణంలో ఉండడం ఎలాగా అనేది దానిలో ఉంటుంది. భయాలు పోతాయి. ఈ క్షణంలో ఉంటే ఇంకా నో భయం, నో ఆలోచన, పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. ఈ క్షణం ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఎనర్జీ, నో వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అలాగా ఇట్లా అన్నిటి నుండి బయటకు వచ్చానండి. ఆ తర్వాత ఏమైందంటే సత్యము, అసలు సత్యం ఏంటి, కాన్షియస్నెస్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటి అన్న ఒక 3 పాయింట్స్ ఐ రీచ్డ్ వెరీ వెల్. ఫస్ట్ సత్యం ఏంటి? హూ యామ్ ఐ? ఐ యామ్ సోల్. సత్యం అది, నేను ఆత్మను. ఆ తర్వాత ఒక చైతన్య శక్తి, మన కాన్షియస్నెస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. మనం గనుక ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఉంటే ధ్యానం ద్వారా ఎనర్జీ తీసుకుంటాం, మౌనం ద్వారా ఎనర్జీ తీసుకుంటాం, లివ్ ఇన్ ప్రజెంట్ లో ఎనర్జీ తీసుకుంటాం. నో యూజ్ ఆఫ్ వేస్టింగ్ వర్డ్స్. అప్పుడు ఇంకా మన దగ్గర ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ద్వారా ఏమైంది, మనకి తెలిసింది చైతన్య, నా కాన్షియస్నెస్ ఎలా విస్తరించుకోవాలి, ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి
అనేది చక్కగా అర్థమైందండి. ఆ తర్వాత ఎప్పుడైతే మన కాన్షియస్‌నెస్ స్ప్రెడ్ అయిపోతుందో, మన వితౌట్ ఎఫర్ట్ మన మాటే మంత్రం అయిపోతుంది. మన ఆలోచనే రామబాణం అయిపోతుంది అన్నది నేను చూస్తూ వెళ్తున్నాను నా జర్నీలో. ఈవెన్ టుడే ఆల్సో. ఫిబ్రవరిలో ఇంటి మీద పిరమిడ్ కట్టడం జరిగింది. మా ఇంటి దగ్గర హయత్ నగర్, తొర్రూరు. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. అక్కడేమైంది, చుట్టుపక్కల 5 ఊర్లున్నాయి. 4 ఊర్లు, మా ఊరితో 5 ఊరు. 5 ఊర్లు దత్తత తీసుకున్నాను అనుకున్నానండి. ఫిబ్రవరి 1, 2020. అందరికీ దత్తత తీసుకోవడం మీన్స్ అంటే కాపీ కొట్టానులే, శ్రీమంతుడు డైలాగ్. సో, బావుందని. సో, అంటే ఏంటి, అందరికీ ధ్యానం చెప్పడం, శాకాహారం అయిపోవాలి అందరూ విలేజ్‌లో, పిరమిడ్స్ రావాలి. ఇది నా సంకల్పం. అయిపోయింది. మొన్న మండేకి, లాస్ట్ మండే 5వ ఊరు కూడా వెళ్ళి ధ్యానం చెప్పేసాం. ధ్యాన మిత్రుల టీమ్‌తో వెళ్ళి. 4 ఊర్లలో సెంటర్స్ వచ్చేసాయి. వాళ్ళ ఇంట్లో ఒక బెడ్‌రూమ్‌లో ఒక 2, 3 పిరమిడ్స్ పెట్టి సెంటర్స్ ఓపెన్ చేశారు. అందించాము. సీడ్ వేసాము. చిన్నగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కరోనా కదా! ఈ టైంలో వాడుకునే వాళ్ళు దాన్ని యుటిలైజ్ చేసుకునే వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు ప్రాపర్ వేలో ధ్యానాన్ని. ఓకే ఫ్రెండ్స్, అలా నడుస్తుంది. చూడండి, సంకల్పం నెరవేరింది. అంటే మన కాన్షియస్‌నెస్‌ని చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాను అన్నమాట. నా కాన్షియస్‌నెస్‌ని ఎక్కడ ఎనర్జీ లీకేజ్ లేకుండా. ఓకే. ధ్యానం ద్వారా, మౌనం ద్వారా, లివ్ ఇన్ ప్రెజెంట్ ద్వారా. అలాగా ఇప్పుడు నా 5 ఊళ్ళల్లో సెంటర్స్ వచ్చాయి. ఏ అందరూ 10 మంది తయారయ్యారు. ఇక వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు. స్టాలిన్ సినిమాలలాగా ముగ్గురికి చెప్పాలి కదా! అలాగా సాయం చేయాలి కదా! ఇక్కడ 10 మందికి ధ్యానం చెప్తూ వెళ్తారు. అయిపోతాయి. 5 ఊళ్ళు ధ్యానమయం అయిపోయాయి. శాకాహారమయం అయిపోయాయి. పిరమిడ్మయం అయిపోయాయి. దిస్ ఈజ్ మై సంకల్పం. అయిపోయిందా? అట్లా అన్నమాట. మాటే మంత్రం అయిపోతుంది. వితౌట్ ఎఫర్ట్ నా డ్యూటీకి నేను వెళ్తున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఇంట్లో పని చేస్తున్నాను. ఈ పనులు అయిపోతున్నాయి. ఎప్పుడైతే మనం విశ్వ సంకల్పం పెట్టుకొని విశ్వానికి చేస్తామో మన పనులు కూడా అయిపోతాయి. ప్రాపంచికత. ఓకే. మనిషి జీవితంలో రూపాయి కాయిన్‌కి బొమ్మ, బొరుసు ఎలా ఉంటాయో మనిషిలో జీవితానికి కూడా ఆధ్యాత్మికత, ప్రాపంచికత 2 ఉంటాయి మాస్టర్స్. ఆధ్యాత్మికత, ప్రాపంచికతను ఎలాగో చూసాము ఇన్ని సంవత్సరాలు. ఆ ప్రాపంచికతలో అంతా వెలితే కనిపించింది. ఎందుకు? మన దగ్గర ఆత్మశక్తి లేదు. ఆత్మజ్ఞానం లేదు. ఓకే ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే మనం ఇలా జ్ఞానాన్ని సంపాదిస్తామో, ఎనర్జీని, కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటామో, హ్యాపీనెస్ వస్తుంది. మరలా మనకు జ్ఞానము మన దగ్గర ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో, మన కాంతిలోక వాసులు ఏం చేస్తారు అంటే, మనకి కాంతి లైట్ వర్కర్స్ హెల్ప్ చేస్తానికి రెడీగా ఉంటారు. మరలా మనకి ధ్యానంలో గాని, మన పనుల్లో గాని చాలా సాయం చేస్తారు. మన ఆత్మ ఉన్నతికి సహకరిస్తారు. అలాగే హాస్టల్ మాస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనకి అన్ని విషయాల్లో హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారట. మనమే సిద్ధంగా ఉండాలి. వాళ్ళ చెయ్యి అంటే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మనం తయారై ఉండాలి. అప్పుడు వాళ్ళు చాలా మంది మనకి హెల్ప్ అందిస్తారు. మన ఆత్మ పురోగతి. అప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రీచ్ అయిపోతాం ఆటోమేటిక్. ఓకేనా? సో, సర్వీస్ చేస్తూ ఉండాలి. ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. సరి అయిన ఆధ్యాత్మిక బుక్స్ చదువుతూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. సరి అయిన ధ్యానము, మౌనం. సరి అయిన మౌనం. ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి టైం అయిపోయిందేమో అనిరుద్ధ్ గారు.
ఎస్ మేడం, 17 minutes ఆల్రెడీ క్రాస్డ్. మనం మీరు ఫస్ట్ చాలా చాలా బాగా చెప్పారు క్లాస్, చాలా యూస్ఫుల్ గా ఉందనేసి మెసేజెస్ కూడా వస్తున్నాయి. చాలా థ్యాంక్స్ మేడం. కొత్త మాస్టర్స్ కూడా ఉన్నారు. సో మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పండి, నేను ఇమేజ్ పోస్ట్ చేస్తాను. తర్వాత ఒక 5 minutes తర్వాత నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. అలాగే సార్. ఓకే ఫ్రెండ్స్, ధ్యానము సరి అయిన ధ్యానం అన్నాను కదా ఇందాకటి నుండి, ఒక వర్డ్ క్యారీ చేసుకుంటూ వచ్చాను. దట్ మీన్స్ మనకిట ప్రతి మనిషి ఏం చేస్తాడు, నిమిషానికి 14 నుండి 17 శ్వాసలు తీసుకుంటాడట. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఆ 14 నుండి 17 శ్వాసలు ప్రతి శ్వాసని గమనించండి, మిస్ అవ్వకుండా, మిస్ చేయకుండా, అంటే ఆలోచన ఎక్కడికో పంపించకుండా ప్రతి శ్వాస మీద ధ్యాస ఉంచండి. అది సరి అయిన ధ్యానము. అప్పుడు ఎనర్జీ వేస్ట్ కాదు, ఇంకొక ఆలోచన రాదు. ఇంకా ఆలోచన స్కోప్ ఎక్కడ ఉంటుంది, ఎవరి బ్రెత్ ని అబ్జర్వ్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, కూర్చుందామా ధ్యానంలో? ఇది సరి అయిన ధ్యానం. ఓకే, కళ్ళు మూసుకుందాం, వేళల్లో వేలు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 2 శ్లోకాలు చెప్తాను అనిరుద్ధ్ గారు, భగవద్గీతవి. ఆ తర్వాత మ్యూజిక్ పెట్టండి, అంటే రెలవెంట్వి. వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు కదా అందరూ ఫ్రెండ్స్, కంఫర్టబుల్ గా కూర్చోండి, స్థిర సుఖాసనంలో కూర్చోండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టవద్దు. నొప్పులు ఉన్నప్పుడు అటు ఇటు కదలొచ్చు, కానీ కళ్ళు తెరవకూడదు. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, అరిషడ్ వర్గాలు. ధ్యానం చేయడం వలన, సరి అయిన ధ్యానము, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అంతమవుతాయన్నమాట. దానికి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తారు అర్జునునితో. ఎలా చెప్తారు? అప్పుడు ఆ చెప్పిన దానికి శ్రీ కృష్ణామృతం అనే భగవద్గీత సారంలో పత్రిజీ వివరణ ఇస్తారు, ఒక ధ్యానికి, యోగికి రెలవెంట్ గా దానిని. నేను ఇప్పుడు ఆ శ్లోకం చెప్తాను, వింటూ మీరు ధ్యానం చేయండి. ఆ తర్వాత మ్యూజిక్ ప్లే చేసుకుందాం. క్లైబ్యం మాస్మగమః పాద నైతత్వవ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, ఓ అర్జున, పిరికితనం పనికి రాదు. క్లైబ్యం మాస్మగమః పాద నైతత్వవ్యుపపద్యతే హృదయం క్షుద్ర దౌర్బల్యం. ఒక పనికిరాని అల్పమైన హృదయాన్ని కలిగి ఉండొద్దు, పిరికితనపు భావనలతో ఉండొద్దు. త్యక్తోత్తిష్ట పరంతప, ఓ అందరినీ జయించిన వాడా, ఓ వీరా, నువ్వు పిరికితనాన్ని వదిలేయి, నీ పనిని నువ్వు చెయ్యి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. దానిని ఒక యోగ సాధకుడు, ఒక ధ్యాన సాధకుడు ఎలా తీసుకోవాలి మనం మన నిత్య జీవితంలో అంటే, దానికి పత్రిజీ ఎలా వివరణ ఇచ్చారు అంటే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలను, కామ క్రోధ మద మాత్సర్య, వీటన్నిటినీ మనం అంతం చేయాలి, నశింప చేసుకోవాలి. దేని ద్వారా? యోగ సాధన ద్వారా. యోగ సాధన అంటే ధ్యాన సాధన. ధ్యాన సాధన చేసి మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలని అంతం చేయాలి. అప్పుడే మనకి ఆత్మస్థితికి మనము
ఆత్మస్థితిని చేరుకుంటాము. శరీర స్థితి నుండి ఆత్మస్థితికి వెళ్ళాలి అంటే మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలని నశింప చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక దగ్గర ఏం చెప్తారు అంటే, మనం ఏం చేస్తున్నామో మనిషిమి ప్రాపంచిక విషయాలన్నీ ఎంతసేపటికి భౌతిక ప్రపంచమే, బాహ్య ప్రయాణమే అనుకున్నాం కదా. ఆ బాహ్య భౌతిక ప్రపంచం విషయాలనే ఈ ధ్యానంలో కూర్చొని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ మైండ్ కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు కృష్ణ భగవాన్ అర్జునుడికి అంటే, యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః సత్వం తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తనకి అవసరం లేనప్పుడు తన అవయవాలతో పని అయిపోయినప్పుడు ఎలా అయితే లోపలికి ముడుచుకుంటుందో అవయవాలని, ఒక యోగి, ఒక పురుషుడు, ఒక మనిషి కూడా ఏం చేయాలి అంటే ప్రాపంచికత విషయాలని అయిపోయిన తర్వాత, ప్రాపంచిక పనులు అయిపోయిన తర్వాత వాటిని వదిలేసి మన ఆత్మస్థితికి చేరుకోవాలి. అది ఆ పద్యం యొక్క అర్థం అని పత్రిజీ చెప్తారు, వివరణ ఇస్తారు. చూడండి, మనం ఏం చేస్తాం, ఆ ప్రాపంచిక విషయాలనే మోసుకొని తిరుగుతూ ఉంటాం. ధ్యానంలో తిరుగుతాము, బయట తిరుగుతాము, ఆల్వేస్ క్యారీ చేస్తాం. కాబట్టి అక్కడే వదిలేయాలి. ఈ గంట, ఈ అరగంట నాతో నేనుందాము అని అనుకొని మైండ్కి ట్రైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. నేను సురేష్ నుంచి బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. ఈరోజు మీరు చాలా ముఖ్యమైన విషయాలు మౌనం గురించి, ధ్యానం గురించి చాలా చక్కగా మీరు విశ్లేషించి చెప్పారు. మౌనంలో ఉండే ప్రాముఖ్యత, ధ్యానంలో ఉండే ప్రాముఖ్యత అనేది మీరు రెండు చెప్పారు. మాకు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి. చెప్పినటువంటి చాలా సులభమైన పద్ధతిలో మనము ఈ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకొని ఆ శక్తిని మనము ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నమస్తే మేడం. ఈరోజు క్లాస్ చాలా బాగుంది. ఓకే, ఆశా గారు. యా మ్యామ్. అవునా? మీరు అరిషడ్ వర్గం గురించి చెప్పినారు కదా. అవును. అది అన్నమయ్య జననం సాంగ్ లో అరిషడ్ వర్గము తెగరికి హరివర్గం మీది నందకము అని దాంట్లో వస్తుంది మేడం. మీరు ఆ పాయింట్ చెప్పంగానే నాకు అది గుర్తొచ్చింది. ఓకే. కొన్ని వర్డ్స్ ఎక్కడైనా వింటూ ఉంటాము, కాకపోతే క్లారిఫికేషన్ అయ్యింది ఈరోజు. ఓకే. మీరు చెప్పిన వర్డ్స్ అన్ని గ్రేట్ఫుల్ వర్డ్స్ మ్యామ్. మరి ఆచరించాలి, మన డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే, హాయ్. చాలా బాగా చెప్పారు. థాట్స్ అన్ని ఎట్లా ప్రేమలీల